క్రీస్తు ప్రభునందు మిక్కిలిగా ప్రేమింపబడు సహోదరి సహోదరులారా, చాలా సందర్భాల్లో మనందరికి కూడా దివ్య సప్రసాదంలో యేసుక్రీస్తు ప్రభు నిజముగా ఉన్నాడా అనేటువంటి సందేహాలు మనలో కలుగుతూ ఉంటాయి. మనము ఎంత భక్తి విశ్వాసంతో జీవించేవారమైనప్పటికీ కానీ ఈ యొక్క చిన్న అప్పంలో క్రీస్తు ప్రభు ఉన్నాడా అనేటువంటి సందేహాలు, అపోహాలు మనలో కలుగుతూ ఉంటాయి. ఒకసారి ఒక నాస్తికుడు గురువు దగ్గరికి వెళ్ళి ఈ దివ్య సప్రసాదంలో క్రీస్తు ప్రభు ఉన్నాడా అనేటువంటి సందేహంతో అతని దగ్గరికి వెళ్ళి ఈ అప్ప ద్రాక్ష రసాల్లో యేసుక్రీస్తు ప్రభు నిజముగా ఎలాగ మారుతూ ఉన్నాయి అని అడిగినప్పుడు ఆ గురువు, మీరు భోంచేసేటువంటి ఆ యొక్క రొట్టె రసాలు ఏ విధముగా మీ యొక్క శరీర రక్తాలుగా మారుతూ ఉన్నాయో అలాగే మరి క్రీస్తు ప్రభు తన యొక్క శరీర రక్తాలుగా ఆయన మలుచుకుంటున్నాడు. మరి మీకున్నటువంటి ఆ యొక్క శక్తితో మరి క్రీస్తు ప్రభుకు లేదంటారా అని తిరిగా ప్రశ్నించాడు. మళ్ళా రెండవ ప్రశ్న ఆ నాస్తికుడు వేశాడు. అదేమిటంటే, చూడండి, మరి 6 అడుగుల యేసు ప్రభువు అంగుళ సైజంలో, మరి ఈ యొక్క అంగుళ సైజంలో ఏ విధముగా ఆయన ఉండగలడు అని అడిగాడు. అందుకు ఆ యొక్క గురువు, మీ కన్ను కూడా అంగుళ సైజంలోనే ఉంది, మరి మీ ముందున్నటువంటి ఈ విశాలమైనటువంటి యొక్క ప్రపంచాన్ని మీరు చూడగలుగుతూ ఉన్నారు. మరి ఆ విధముగానే మరి క్రీస్తు ప్రభువు కూడా అందులో ఉంటారు. అంతే ఆ చిన్న కంటి తెరపై యేసు ప్రభు చిన్న అప్పంలో ఉండలేడా అని ప్రశ్నించారు. మరి అలాగే మూడవ ప్రశ్న, ప్రపంచవ్యాప్తంగా మీకు ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. మరి అన్ని దేవాలయాల్లో దాదాపు ఒకేసారి దివ్య పూజలు చేస్తారు. మరి ఒకే యేసుక్రీస్తు ప్రభువు ఏకకాలంలో అన్ని చోట్ల ఎలా ఉండగలగడు చెప్పి అడిగాడు. అందుకు ఆ యొక్క గురువు ఒక పెద్ద అర్థాన్ని తీసుకొని వచ్చి, ఇందులో ఎవరు కనిపిస్తున్నారు అని అడిగినప్పుడు ఆ యొక్క నాస్తికుడు నేనే అని సమాధానం ఇచ్చాడు. వెంటనే ఆ యొక్క గురువు ఆ అద్దాన్ని జారవిడిచాడు. అది కింద పడి ముక్కలు ముక్కలు అవింది. మరి ఇప్పుడు తొంగి చూడు, ఆ అద్దంలో ఎవరు కనిపిస్తున్నారు అని అడిగినప్పుడు మరి అందులో నేనే కనిపిస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క వందలాది ఈ యొక్క అద్దంలో మరి ఏకకాలంలో నువ్వే కదా కనిపిస్తున్నావు. ఆ విధముగానే ప్రభువు కూడా ఒకే చోట ఉన్నప్పటికీ మరి అన్ని చోట్ల ప్రభు కనిపిస్తూ ఉంటాడు అని సమాధానం ఇచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనము ఈ యొక్క దివ్య సప్రసాద పండుగను జరుపుకుంటూ
మన యొక్క విశ్వాసాన్ని ఒకసారి మనము పరిశీలన చేసుకుందాం. చాలా వరకు చాలా సందర్భాల్లో మనకు ఇలాంటి అనుమానాలు అపోహలు కలుగుతూ ఉంటాయి. దివ్య సప్రసాదములు నిజముగా ప్రభువు ఏం చేస్తున్నాడా అనేటువంటి ఆ యొక్క అనుమానాలు. మరి ముఖ్యమైనటువంటి ఇంకొక ప్రశ్న, ఈ యొక్క దివ్య బలి పూజ జరిగిన కూడా క్రీస్తు ప్రభువు ఆ యొక్క అప్పరూపంలో నిజముగా ఆయన వేంచేసి ఉన్నాడు. ఇది కథోలిక విశ్వాసము. కానీ మన యొక్క ప్రొటెస్టెంట్ గురువులు మరి వాళ్ళు చెప్పేది ఏమిటంటే, ఈ యొక్క దివ్య సప్రసాదం అంటే దివ్య బలి పూజ జరిగేటప్పుడు మాత్రమే ఆ యొక్క ప్రభువు అందులో ఉంటారు. ఆ దివ్య బలి పూజ అయిన తర్వాత ప్రభువు అందులో ఉండరు అని వాదిస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథము మనందరికీ తెలుసు. ఈ బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యము ఇందులో అచ్చువేయబడ్డది. కూడా వాడుతూ ఉంటాం, ప్రతిరోజు చదువుతూ ఉంటాము. కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఈ యొక్క పుస్తకము పాత పడిపోయి ఇందులో ఒక కాగితము, ఒక పేపరు చినిగి పక్కన పడింది అని అనుకోండి. అది సాధారణ పేపర్గా అవుతుందా లేదా మరి ఆ యొక్క పవిత్ర గ్రంథ ఆ పేపర్గా అవుతుందా? అది ఆ పవిత్ర గ్రంథ పేపర్గానే ఉంటుంది. అలాగే మరి పూజ అయిన తర్వాత కూడా మనం ఈ విధముగా ఈ దివ్య సప్రసాదాన్ని మనము ఊరేగించుకుని వచ్చి దాన్ని మనము ఆరాధిస్తూ ఉన్నాము, దాన్ని మనం స్తుతిస్తూ ఉన్నాము అని అంటే క్రీస్తు ప్రభువు నిజముగా ఆ యొక్క దివ్య సప్రసాదంలో ఉన్నారు అని మనము విశ్వసించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరము కూడా ఈ యొక్క గొప్ప పండుగను మనం జరుపుకుంటూ దేవుని యొక్క వరాల కోసం మనము ప్రార్థిస్తూ ఉన్నాము. మరి చాలా వరకు మన యొక్క ప్రార్థనలు, మన యొక్క విన్నపాలు మనము చేస్తూ, కానీ అవి జరుగుతాయా జరగవా అనేటువంటి ఆ యొక్క అనుమానాలు కూడా మనలో కలుగుతూ ఉంటాయి. కానీ క్రీస్తు ప్రభు నిజమైనటువంటి దేవుడు, ఆయన నిజముగా ఈ దివ్య సప్రసాదములో ఉన్నాడు, జీవిస్తూ ఉన్నాడు అనేటువంటి ఆ యొక్క విశ్వాసంతో మనమందరం కూడా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ దివ్య సప్రసాదాన్ని మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క దేవాది దేవునికి కృతజ్ఞత వందనములు తెలియజేసుకుంటూ, ఆ ప్రభువును ఆ దివ్య శరీర రక్తాలను మనము గౌరవప్రదముగా స్వీకరించడానికి కావలసినటువంటి అనుగ్రహమును దయమును దేవుడు దయచేయమని మనం ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. கீதம் பாடி இந்த இரண்டாவது நிலையில துணையாளருடைய ஆசீர்வாதத்தை நாம் பெற்றுக்கொள்வோம். I
ஜெபிப்போமாக. இறைவா, இந்த வியப்புக்குரிய அருள் அடையாளத்தினாலே உம்முடைய பாடுகளின் நினைவை எங்களுக்கு விட்டு உம் திருவிட்டு தூய மறைபொருளை வணங்கும் நாங்கள் உமது மீட்பின் பயனை இடைவிடாமல் துய்த்து உணர்ந்து மகிழ அருள்வீராக. தந்தையாக இறைவனோடு தூய ஆவியாரின் ஒன்றுக்கு இறைவனாய் என்றென்றும் வாழ்ந்து ஆட்சி செய்கின்ற உம்மை மன்றாடுகின்றோம். நம்முடைய அரசணையாளர்கள் கட்டளை நாளை